నేను నిగ్వ గ్రామ సర్పంచ్ మంచు రమేష్ మాట్లాడుతున్నా. నేను డిసెంబర్ 17 నాడు సర్పంచ్ ఎలక్టెడ్ అయిన తర్వాత ఊరు అల్లకల్లోలంగా ఉంటే నేను నా సొంత డబ్బులతోని ఊరును ఎంతో మంచిగా డెవలప్ చేసిన, ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసిన. నేను నా సొంత డబ్బులు పెట్టి ప్రతి ఒక్కటి డెవలప్ చేసిన తర్వాత రీసెంట్ 6 నెలలకు మొన్న డబ్బులు తీసుకున్నా. నేను పెట్టినవి తీసుకుంటా. నేను 6 ఇంకా 5 సంవత్సరాలు కూడా నేను 1 రూపాయి గ్రామ పంచాయతీ తినను, నాకు అవసరం లేదు. ఇప్పుడు నా మీద ఎవరైతే కాంప్లైంట్ ఇచ్చిండో ఆడన్న 5 సంవత్సరాలు ఇక్కడ ఉంటే కొన్ని కోట్లతో పేషెంట్ ఊరి విలేజ్ అందరూ తెలుసు. ఇప్పుడు మీరు కూడా చూసిండ్రు. ఒక్కరోజు జనరల్ బాడీ పెట్టలే. నేను 5 సార్లు జనరల్ బాడీ పెట్టిన, నా వార్డు మెంబర్లతో ఒకసారి జనరల్ బాడీ పెట్టిన, గ్రామ సభ 2 సార్లు పెట్టిన. ప్రతి ఒక్కటి అప్ టు డేట్ నేను చెప్పుకుంటానే చేస్తున్నా. ఏది 1 రూపాయి కూడా అప్పటికి లేదు. మొన్న జస్ట్ వారం రోజుల కింద డబ్బులు లేపిన, మొత్తం నా సొంత డబ్బులు పెట్టుకుంటా నేను విలేజ్ డెవలప్మెంట్ చేసిన. ఒక్క విలేజర్ ఒక్కోళ్ళన్నా ఈయన చెయ్యలేదు అంటే నేను నా పదవికి రిజైన్ చేస్తాను. ఇంత మంచి గ్రామానికి నేను అభివృద్ధి చేస్తుంటే నా మీద ఏదో నా పడవల్లో ఒక ముగ్గురు కలిసి ఏదో ఒకటి చేసి కాంప్లైంట్ ఇవ్వడం, కలెక్టర్ గ్రీవెన్స్ కాంప్లైంట్ ఇవ్వడం, అది నాకు చాలా బాధ అనిపిస్తున్నది. నేను 1 రూపాయి 5 సంవత్సరాలు కూడా 1 రూపాయి దుర్వినియోగం చేయ, నాకు అవసరం కూడా లేదు. స్వచ్ఛందంగా నేను చేయనికి వచ్చిన. ఒక మాట మీద స్కూల్లో మా వార్డు మెంబరు నేను కలిసి ఇది చేసేయి అంటే ఒక 50 నుంచి 1,00,000 రూపాయల వరకు మేము ఇచ్చేసినా కానీ ఎంబీ కూడా చేయించుకోలే. అది అట్లాంటిది మేము ఉచితంగా ఎన్నో చేస్తున్నాం. ఒక్క రూపాయి బిల్లు కూడా నేను ఇప్పుడు మొత్తం రోడ్డు నడుస్తున్నది, మొత్తం మిషన్ భగీరథ పైపులు పలిగిపోతే, ఎస్సీ కాలనీ 2 కాలనీ నీళ్ళు లేకపోతే 1.5 మంత్ 200 రూపాయలకు ఒక ట్యాంకర్ కొనుక్కుంటా. 6 ట్యాంకర్లు డైలీ 5 ట్యాంకర్లు పోసిన. ఇటు అటు 41-42 డిగ్రీలో కూడా నిగ్గోలు వచ్చి మొత్తం నిగ్గోలు చూసుకుంటా నేను గ్రామ అభివృద్ధి చేస్తున్నా. 1 రూపాయి ఆడ ఫ్రాడ్ లేదు. పుట్టిగా నాకు పడనోళ్ళు, నా మీద ఓడిపోయిన వాళ్ళు నా మీద ఇలా చేస్తున్నారు. అది చాలా నాకు బాధ అనిపిస్తున్నది. నేను 5 సంవత్సరాలు 1 రూపాయి కూడా తినను, నాకు అవసరం కూడా లేదు ఎలాంటి డబ్బులు. వాళ్ళే చేసిండు, వాళ్ళే ఫ్రాడ్ చేసిండు, వాళ్ళ సత్యనారాయణ కథ తిరిగి చెప్తున్నారు. అయితే ఈ విద్యుత్ బల్బులు పెడతారు, అవును, దాని విషయంలో కొంత ఫ్రాడ్ జరిగిందని కొన్ని డబ్బులు మళ్ళీ అని చెప్పి వాళ్ళు ఆరోపించారు. అవును, మీరేమి నేను విద్యుత్ బల్బులు పెట్టిన తర్వాత ఇంకా నా దగ్గర స్టాక్ కూడా ఉంది. వాళ్ళకి అది ఏం తెలియదు, స్టాక్ కూడా ఉంది. అయితే నేనేమంటే నేను విద్యుత్ బల్బులు పెట్టినా అని చెప్పేసి పంచాయత్ జయ గారికి చెప్పిన. ఆయన వచ్చిండు, ఎంబీ రికార్డు చేసుకున్నాడు. ఇప్పుడు గ్రామ పంచాయతీ రిపేర్ కూడా 1,50,000 పెట్టిన. అది మొత్తం మెజర్మెంట్ తీసుకొని ఆయన ఎంబీ ప్రకారమే చేసిండు. ఆ ఎంబీ చేసిన తర్వాత నేను కొన్ని రోజులకు ఎంబీ జరిగినాక నాకు 2 నెలలు పట్టింది నాకు బిల్లు లేపనికి. నాకు కూడా పెట్టిన పైసలు 6 నెలలు ఆగుతారా ఎవరన్నా? పెట్టిన పైసలు పెట్టినట్టే తీసుకున్నా. నేను ఎంబీ ప్రకారం ఆయన ఇస్తేనే నేను తీసుకున్నా. ఎంబీ చూసి ఎంబీ ప్రకారం డ్రా చేసిన. మీరు కూడా విలేకరులే చెప్పండి, నేను పోయి జైకి చెప్తారా ఈ రేట్ రాయాలని? నాకేం నవ్వాలి, కొత్త సర్పంచ్ నేను పెట్టిన డబ్బులు పెట్టినట్టే తీసుకున్నా. నేను నిగ్వ గ్రామ పంచాయతీ నుంచి 1 రూపాయి కూడా నేను తినను. 5 సంవత్సరాలు మీ సమక్షంలో చెప్తున్నా. 5 సంవత్సరాలు ఎప్పుడన్నా వచ్చి మీరు పడగలుగుతారు. నేను 1 రూపాయి తినాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను మంచిగా చేస్తానే సర్పంచ్ ఎలక్టెడ్ అయినా. నాకు మంచిగా చేస్తారనే మా ఊరు నాకు 200 చిల్లర ఓట్లతో గెలిపించారు. 5 వార్డు మెంబర్లు నయ్యి నేను ఒక సర్పంచ్. పంచాయతీ సెక్రటరీ చెప్పేసి రీసెంట్లీ నిగ్వ గ్రామ పంచాయతీలో ఒక ఫిర్యాదు అందుకోబడుతుంది. దాంట్లో గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం జరిగిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందుకు మన డిఎల్పీ ఎంక్వైరీ కోసం వచ్చాము. దానికి సంబంధించిన బుక్స్, ఎంపీ బుక్స్, స్టేట్మెంట్స్ మేము అందజేయడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తుల నుంచి కొన్ని ఫిర్యాదులు అందుకుంటున్నాము. వాళ్ళు ఎల్ఈడి బల్బ్స్, జీపీ రెనోవేషన్, వాస్తవానికి ఎల్ఈడి బల్బ్స్ పెట్టారని చెప్పేసి నాకు విలేజ్లో చెప్పడం జరిగింది. విలేజెస్ కొందరు చెప్పడం జరిగింది ఎల్ఈడి బల్బ్స్ పెట్టడం పెట్టారు అని చెప్పేసి. అండ్ డిఎల్పీ సార్కి అందిన లెటర్ ప్రకారం, దరఖాస్తు ప్రకారం సార్ ఎంక్వైరీ చేసి మినిట్స్ బుక్స్, క్యాష్ బుక్స్, ఎంబీ బుక్స్ తీసుకురావడం జరిగింది. దాన్ని ఎంక్వైరీ చేసి సార్ అవి యాక్షన్ తీసుకుంటారు కోరుకుంటున్నాను. ఉప సర్పంచ్ సంతకం లేని బిల్లు లేపిండారు. ఉప సర్పంచ్ సంతకం లేని బిల్లు లేపడం అంటూ సార్ ఇప్పుడు మొత్తం డిజిటల్ సిగ్నేచర్స్తో పేమెంట్ జరుగుతుంది ఈ ట్రాన్స్ఫరెన్స్. సార్ ఉప సర్పంచ్ సార్ ఓటీపీ చెప్పడం వాస్తవం జరిగింది. కానీ అక్కడ ఏంటంటే సార్ ఆ రోజు అవైలబుల్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సార్
ఆయన ఇష్ట ప్రకారం సార్ ఇష్ట ప్రకారం జరిగింది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయడం కూడా జరిగింది. తర్వాత నేను వచ్చిన తర్వాత సార్ వాళ్ళు అడిగారు నన్ను, సార్ ఇట్లా పేమెంట్ జరిగిందంటే అయితే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, సార్ నర్సరీలో గ్రీన్ మ్యాట్ అది తెచ్చారంట కదా, మీకు తెలుసా అంటే ఓకే సార్ తెలుసు అని చెప్పేసి. నా పేరు ఎన్ దేవేందర్. ఈరోజు నిగ్వా గ్రామ పంచాయతీల నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడదలుచుకున్నాను. ఇప్పటి వరకు ఒకటే గ్రామ సభ జరిగింది. కొన్ని పనులు ఎలా అయినాయంటే గ్రామ సభ నిర్వహించకుండా జనరల్ బాడీ మీటింగ్ లేకుండా కొన్ని పనులు తీర్మానం ఆమోదించి లేకపోవడం జరిగింది. అందులో నిధులు దుర్వినియోగం కావద్దని చెప్పేసి మేము కంప్లైంట్ చేసినాము. అయితే దాని గురించి ఈ బల్బుల గురించి కంప్లైంట్ చేశాము. మరి 4,50,000 రూపాయల బల్బు లేపిండు. ఒక 130 బల్బులు, ఈచ్ వన్ బల్బు 750 రూపీస్ ఉంటుంది. కానీ అది 2,350 రూపీస్ 3,000 దాని కాస్ట్ వేసిండు. మాకు అనిపించింది ఒక్కొక్క బల్బు ఇంత కాస్ట్ ఉంటే అంటే యాక్చువల్లీ అయితే 750 రూపీస్కి 1,50,000 అయిపోతుంది దాని బిల్ కాస్ట్. బట్ దాన్ని 4,58,000 ఇంకా ఒక అదనంగా ఒక 30,000 రూపాయలు తీసుకున్నారు. సో దాని గురించి మేము కలెక్టర్కు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని గురించి ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక పంచాయతీ సెక్రటరీ ప్లస్ గ్రామ పంచాయతీ సార్ నోట్ ఫైల్లో ఉప సర్పంచ్ సిగ్నేచర్ లేకుండా ఒక 57,000 డ్రా చేశారు. దాని గురించి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఉప సర్పంచ్ సిగ్నేచర్ లేకుండా తీర్మానం లేకుండా మీరు డ్రా చేసిండ్రు దాని గురించి. ఇంకా ఏది కూడా దుర్వినియోగం జరగద్దు, మరి ఇంతకుముందు ఇచ్చిన బిల్స్ కూడా రావాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అంతే, ఏది కూడా మా నిధులకు సంబంధించినది ఏ డబ్బులు కూడా వేస్ట్ పోవద్దు, ఏది కూడా గ్రామ ప్రజలకు ఉపయోగపడాలా, డెవలప్మెంట్కి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మేము ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు అంటే మొత్తంగా ఎన్ని లక్షల దుర్వినియోగం అని చెప్పేసి ఇప్పటి వరకు అయితే 10 lakhs డ్రా చేశారు వాళ్ళు. మేము అనుకుంటున్నాం ఒక 3,50,000 వరకు దుర్వినియోగం జరిగింది. ఎందుకంటే గ్రామ పంచాయతీ రిపేర్స్ అంత పెద్ద మొత్తంలో ఉన్నాయి. 1,31,000 లేపిండ్రు, 36,000 లేపిండ్రు, ప్లస్ రిపేర్స్కి సంబంధించి ఇంకొక 24,000 లేపిండ్రు. ఇది ఈ దాంట్లో అవకతవకలు ఉన్నాయి. అంటే లేపుకోవడం మాత్రమే, కానీ బిల్స్ కానీ అది ప్రాపర్ వేలో లేవు. అది ఇంకో విషయం ఏంటి అంటే ఒక్కతని ఖాతాలో మల్టీపర్పస్ వర్కర్ ఖాతాలోనే మిగతా అన్ని అకౌంట్స్ అంటే డబ్బులు ఆ నిధిలోనే జమ చేయడం జరిగింది. అది దాని గురించి కూడా ఆలోచించమని చెప్పేసి మేము జిపిఎల్ సార్ని చెప్పాము. సార్ ఏది కూడా ట్రాన్స్పరెంట్గా మీరు నిష్పక్షపాతంగా ఏది కూడా నిధులు ఎటు పోకుండా దాని గురించి ఎంక్వైరీ చేసి పై ఆఫీసర్లను ఇవ్వండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది మా గ్రామస్తుల తరపున. అంతే, మా ఊరు డబ్బులు మా ఊరికి ఉపయోగపడాలన్న ఒక్క ఉద్దేశంతోనే మేము ఈ యువత ఒక చదువుకున్న వాళ్ళు ముందుకొచ్చి దీని గురించి మాట్లాడడం జరుగుతున్నది. ప్రతి ఊళ్ళో కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కళ్ళు యువత ఈ విధంగానే ముందుకొచ్చి వాళ్ళ గ్రామాభివృద్ధి కొరకు పాటుపడాలని మేము ఒక విద్యావంతులుగా మేము కోరుకుంటున్నాం.